హాయ్ అశ్విని గారు. హాయ్ అండి. అంటే ఎప్పుడు అంటే ఈ రివ్యూ చెప్పుదాము, స్టోర్ విజిట్‌కెళ్ళి దీన్ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ప్రజలకి. ఈ ఐడియా ఎప్పుడొచ్చింది అసలు మీకు? యాక్చువల్లీ నేను నార్మల్‌గా టైమ్ పాస్‌కి రీల్స్ చేయడం స్టార్ట్ చేసిన. సో, దాని తర్వాతకి ఆహ్, కొంచెం ఫాలోయింగ్ వచ్చింది. కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాతకి వాళ్ళు బ్రాండ్స్ అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, మేడం మాకు ఇట్లా ఒకసారి చేయొచ్చు కదా! వచ్చి మా రివ్యూ ఇవ్వచ్చు కదా! అని చెప్పేసి వాళ్ళు బ్రాండ్స్ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో, ఆబ్వియస్‌గా వెళ్ళి మనం ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళి ఇంకా నేను రివ్యూస్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. సో, అట్లా స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు చాలా హ్యూజ్ మొత్తం ఎన్ని ఎన్ని ఐటెమ్స్ చేసుంటారు? అంటే అన్నిట్లి గురించి ఎక్స్‌ప్లెయిన్ ఒక 500 అయి ఉంటాయా? ఆ! చాలానే చేశాను ఇప్పటికి. నేను మూవీ ప్రమోషన్స్ చేశాను, బ్రాండ్ ప్రమోషన్స్ చేశాను, ఫుడ్ రివ్యూస్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎక్కడికెళ్ళినా ఐడెంటిఫై చేయడం ఎవరైనా చాలా హ్యాపీగా అనిపిస్తది. ఓకే. ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇండస్ట్రీకొచ్చి ఏమన్నా యాక్ట్ చేద్దాం అలా ఏమన్నా ఉందా? లేకపోతే ఓన్లీ అలా రివ్యూవర్‌గానే కొనసాగిద్దాం అనుకుంటున్నారా? ఇంట్రెస్ట్ ఏం లేదండి మూవీ ఇండస్ట్రీ మీద. సో, రివ్యూవర్‌గానే హ్యాపీగా ఉంది. ఓకే. సో, ఇట్లనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్‌గా ఏం సినిమా చూసారు? సినిమా నేను రీసెంట్‌గా 'అనగనగా' ఏంటి 'అనగనగా'. సుమంత్ గారిది ఉంది యాహ్! కదా! ఈటీవీ విన్. ఈటీవీ విన్‌లో. ఆ సినిమా రివ్యూ చెప్పండి నాకు. మూవీ చూస్తుంటే లిటరల్లీ ఏడుపొచ్చింది నాకు. ఎందుకంటే అసలు యాక్చువల్లీ ఓటీటీలో వచ్చిన మూవీని థియేటర్‌లో ఏస్తున్నారంటేనే అది ఆసమ్ అని అర్థం. సో, ఒక ఫాదర్‌కి, ఒక సన్‌కి ఉండే బాండ్ గురించి గానీ, ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి గానీ, వాళ్ళు చెప్పిన విధానం ఉంది గదా! అది నాకు చాలా బా నచ్చింది. నాకే కాదు చాలా మందికి నచ్చింది. కనెక్ట్ అయ్యారు. అందుకే అది ఓటీటీ నుంచి థియేటర్స్‌కొచ్చింది. సో, అంతకు మించిన రివ్యూ ఇంకా ఆ మూవీకి ఏముంటది. ఓటీటీ నుంచి థియేటర్‌కి వచ్చిందంటేనే అది వేరే లెవెల్. అవును. ఆ సినిమా మేము కూడా చూసాం. చాలా అద్భుతంగా ఉంది ఆ రిలేషన్. ఇప్పుడు 'బిగ్ బాస్ 9' అనేది బాగా హాట్ టాపిక్‌గా నడుస్తుంది. ఒకవేళ దాంట్లో అవకాశం వస్తే వెళ్తారా? ఆ! నేను యాక్చువల్లీ 'బిగ్ బాస్‌ని' రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాను కదా! ప్రతి సీజన్ చూస్తుంటా. సో, నా వరకు వస్తదని నేను అనుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఐయామ్ ష్యూర్. అసలు 'బిగ్ బాస్‌లో' ఏమంటే ఇష్టం మీకు? యాక్చువల్లీ వాళ్ళు మనకు కంటెంట్ ఇస్తుంటారు కదా! మన కోసమే గొడవలు పడతారు యాక్చువల్లీ. ఆ! సో, దానికోసం చూడొచ్చు. ఆ! వాళ్ళకి గొడవలు పెట్టుకోవాలనే ఉద్దేశ్యం ఏముండదు. కంటెంట్ ఇవ్వడం కోసమే గొడవలు వేసుకుంటారు కదా! ఓహ్! సూపర్. మీకు కూడా గొడవలు పెట్టుకోవడం ఇష్టమా? ఎవరికి ఉండదండి. గొడవలు పెట్టుకుంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తది. వస్తది. ఆఫ్‌కోర్స్ కంటెంట్ అవుతది కదా! ఎవరు ఫేవరెట్? ఫేవరెట్ అని ఏం లేదండి. సో, వాళ్ళు ఇచ్చే కంటెంట్ కోసం చూస్తుంటా నేను. సూపర్. సో, నేను ఒక కంటెంట్ క్రియేటర్ కాబట్టి నాకు కంటెంట్ కావాలి. ఓకే. ఫైనల్‌గా 'బిగ్ బాస్‌కి' ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? ఆఫ్‌కోర్స్ బిగ్ బాస్‌కి వెళ్తే మనకి ఆబ్వియస్‌గా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫేమ్ ఎట్లుంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. వేరే లెవెల్ ఉంటుంది. ముందుకి బిగ్ బాస్ ముందు తర్వాత అని మాట్లాడుకోవాల్సి వస్తది. సో, నంబర్ 1 అది. నంబర్ 2 ఈజ్ కమర్షియల్స్. ఓకే. అశ్విని ఒకవేళ వెళ్తే 'బిగ్ బాస్' ముందు దాని తర్వాత అది ఇచ్చి పడేస్తారా? డెఫినెట్‌గా. కానీ మరి ఇన్ని రివ్యూస్ చేస్తుంటారు కదా! 'బిగ్ బాస్' మీద కూడా రివ్యూ చేస్తారా? బిగ్ బాస్‌కి రివ్యూ ఇవ్వాలంటే గట్స్ ఉండాలి. అంటే లైక్ మొత్తం మీడియా అంతా మనల్ని కూడా వేసేసుకుంటారు. దానికి రెడీ అవ్వాలి. సో, నేను దానికి రెడీ లేను. ఓకే. ఫ్యూచర్‌లో ఇంకా మీరు అనుకున్నవన్నీ సాధించి హైట్స్‌కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.